రామాయణం పార్ట్ 22 కంటిన్యూషన్. సముద్రముపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయపడదలిచాడు. తావింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సాగరుడే కారణమని సాగరుని అభిప్రాయం. ఆ ఇక్ష్వాకు కుల తిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళుతున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటకు రమ్మన్నాడు. అతని బంగారు గిరి శిఖరాల మీద హనుమంతుడు ఒకంతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు. మైనాకుడు సరేనన్నాడు. ఒక్కసారిగా సముద్ర మధ్య నుండి పైకి లేచాడు. అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలిచాడు మారుతి. తన ఎదలో నెట్టివేశాడు. మైనాకుడు అబ్బురపడ్డాడు. మానవ రూపంలో గిరి శిఖరం మీద నిలిచాడు. సముద్రుని కోరికను తెలిపాడు. హనుమంతుడు మైనాకునితో, నీ ఆదరపూర్వకమైన మాటలకు తృప్తి పడ్డాను. ఆతిథ్యం అందుకున్నట్లే భావించు. సమయం లేదు, ఆగడానికి వీలు లేదు అని చెప్పి చేతితో అతన్ని తాకాడు. ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు. హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మ బుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది. అలాగే సింహిక అనే రాక్షసి హనుమంతుణ్ణి మింగాలని చూసింది. కానీ హనుమంతుడే తన వాడి అయిన గోళ్లతో త్రికూట పర్వతం మీదనున్న లంకకు చేరాడు. హనుమంతుడు 100 యోజనాలు ప్రయాణించిన అనుమాత్రమేనా అలసిపోలేదు హనుమంతుడు. శత్రు దుర్భేద్యమైన లంకను చూశాడు. అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలమనుకున్నాడు. అంతవరకు వేచి ఉన్నాడు. రాత్రి కాగానే పిల్లి ప్రయాణంలోనికి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు. ఇంతలో లంకాది దేవత లంకిని అతన్ని చూసింది. నీవెవరు, ఎందుకొచ్చావని నిలదీసింది. యథార్థం చెప్పమని గదించింది. తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది. తన చేతిలో చావు తప్పదని హనుమంతుణ్ణి బెదిరించింది. హనుమంతుడు లంకానగరం అందంగా ఉంటుందని విన్నాను. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. చూశాక వచ్చిన దారినే వెళ్తానని చెప్పాడు. లంకిని భయంకరంగా అరుస్తూ తన అరిచేతితో హనుమంతుని బలంగా కొట్టింది. హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకిని ఒక దెబ్బ వేశాడు. స్త్రీ అని గట్టిగా కొట్టలేదు. కానీ ఆ మాత్రం దెబ్బకే కూలబడిపోయింది లంకిని. బ్రహ్మవరం జ్ఞాపకం చేసుకుంది. ఒక వానరుడు వచ్చి లంకిని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు. ఆ సమయం ఆసన్నమైందని హనుమంతుతో పలికింది. లంకలోకి వెళ్ళమని చెప్పింది. హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు. ప్రాకారంపై నుండి దూకి వెళ్ళాడు. అది కూడా ఎడమ పాదం ముందు పెట్టి. శత్రువుల వద్దకు వెళ్ళే సాంప్రదాయం ఇది. లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రమైన ఇండ్లను చూశాడు. సంగీత మాధుర్యాన్ని చవిచూశాడు. వేద ఘోషలను విన్నాడు. రకరకాల వాళ్లను చూశాడు. సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు. ఎక్కడా సీత జాడ కనిపించలేదు. మహాపార్శ, కుంభకర్ణ, విభీషణ, మహోదర, విరూపాక్ష, విద్యుజ్జహాదుల భవనాల్ని వెతికాడు. రావణాంతపురంలోకి వెళ్ళాడు. ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా పడుకొని నిద్రపోవడం చూశాడు. ప్రత్యేక శయ్యపై పవలించునున్న ఒక స్త్రీని చూశాడు. మహా సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మండోదరి. కానీ హనుమంతుడు సీత అని భ్రమించాడు. సీతను చూశాననుకొని గంతులు వేశాడు. కొద్దిసేపటికే తన ఆలోచన తప్పని గ్రహించాడు. శ్రీరాముణ్ణి ఎడచేసి సీత ఇలా ఉండగలుగుతోందా అని అనుకున్నాడు. ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు. ఎక్కడా సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు. సీత జాడను కనిపెట్టలేకపోయిన తాను ఏ ముఖం పెట్టుకొని తిరిగి వెళ్ళాలని బాధపడ్డాడు. అయినా నిరుత్సాహపడకుండా నిర్ణయించుకున్నాడు. ఇంతవరకు వెతకని ప్రాంతాలకు వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. ఎక్కడకు వెళ్ళినా నిరాశ కలుగుతుంది. సీత కనపడడం లేదని చెబితే శ్రీరాముడు జీవించడు. అతడు లేక లక్ష్మణుడుండడు. వీరి మరణ వార్త విని భరత శత్రుఘ్నులుండరు. పుత్రుల మరణానికి తట్టుకోలేక
కౌసల్య, సుమిత్ర, కైకేయి తనువులు చాలించారు. ప్రియమిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బతకడు. దానితో రుమ, తార, అంగదుడు మిగలరు. ఇది చూచి వానర జాతి ఈ లోకాన్ని వీడుతుంది. ఇందరి మరణాలకి కారణం కావడం కన్నా ప్రాయోపవేశంతో ప్రాణాలు వదలడమే మంచిదనిపించింది మారుతికి. కానీ తర్కించి చూస్తే ఆత్మహత్య కన్నా బ్రతకడమే ఎన్నో విధాల ఉత్తమం అనిపించింది. చచ్చి సాధించేదేమిటి? బ్రతికితే సుఖాలను, శుభాలను పొందవచ్చు. బతికి ఉన్న వాళ్ళు ఎన్నడైనా కలుసుకోవచ్చు. అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నారు. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్.